టాన్సిల్స్కు వాపు రావడమే టాన్సిలైటిస్. గొంతుకిరువైపులా ఉండే అండాకారపు గవదబిళ్లల వలన మింగడం కష్టమవుతుంది. చాలా సందర్భాలలో ఇన్ఫెక్షన్ వలన టాన్సిలైటిస్ వస్తుందన్నది తెలిసిందే అయినా ఒక్కోసారి బ్యాక్టీరియా సంబంధమైన ఇన్ఫెక్షన్ కూడా అందుకు దారితీయవచ్చు. ఎలా సోకిందనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. అందుకే ముందుగా వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యముంది. మిగిలిన పద్ధతులలో తగిన ఫలితం రాబట్టలేకపోయినప్పుడే సర్జరీ వరకు వెళతారు. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి టాన్సిల్స్ వాపు. దీన్నే గవద బిళ్లలు అని కూడా అంటారు. గొంతు వెనుక భాగంలో ఉండే అండాకారపు బిళ్లలకు ఇన్ఫెక్షన్ సోకటం వల్ల వాపు వస్తుంది. ఏ కారణంగా వచ్చిందనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మందులకు తగ్గనప్పుడు సర్జరీ అవసరమయ్యే ఈ వ్యాధి సాధారణంగా 5 నుండి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు వస్తుంది. అంటువ్యాధి కాబట్టి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు వివరించాలి. అదేవిధంగా వ్యాధి సోకిన పిల్లలు ఇతరుల దగ్గర వెళ్లకుండా చూడాలి. టాన్సిల్స్ లక్షణాలు, చికిత్స, ముందు జాగ్రత్తలు తదితర అంశాల గురించి ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా టాన్సిల్స్ లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. టాన్సిలైటిస్ అనేది చిన్నపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే వ్యాధి. ఇది సోకిన వారిలో రకరకాల లక్షణాలు కనబడతాయి. గొంతు లోపల టాన్సిల్స్ వాచిపోయి ఎర్రగా కనిపిస్తాయి. వాటిమీద తెల్లటి లేదా పసుపు పచ్చని మచ్చలు కూడా ఉండవచ్చు. గొంతులో మంట, మింగుడు పడకపోవడం, జ్వరం, శోషనాళాల వాపు కనిపిస్తాయి. నోటి దుర్వాసన, చిన్నపిల్లల్లో ఒక్కోసారి కడుపునొప్పి కూడా రావచ్చు. మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి కూడా చూస్తాం. తమ లక్షణాలను స్వయంగా చెప్పుకోలేనంత చిన్నపిల్లలైతే తినడానికి నిరాకరిస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. 24 నుంచి 48 గంటల పాటు గొంతులో మంట ఉన్నట్టు చెబుతున్నా, బాగా బలహీనంగా, అలసటగా కనిపిస్తున్నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఈ టాన్సిల్స్ అనేవి మన బాడీలో నార్మల్ స్ట్రక్చర్ అండి. ఈ ఇమ్యూనోగ్లోబులిన్ని, లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. టాన్సిల్స్ ఎక్కడుంటాయంటే మన నేలకు వెనక భాగంలో 2 పక్కలుగా కొండ నేల కింద, అంటే నేలకి కొండ నేలకి నడి మధ్యలో సైడ్లో ఉంటాయి అన్నమాట. ఇవి రైట్ అండ్ లెఫ్ట్ టాన్సిల్స్ అని ఉంటాయి అన్నమాట. మనం నోరు తెరిచి చూసినట్టయితే పిల్లల్లో ఎక్కువ మందికి గ్రేడ్ 2 టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 2 టాన్సిల్స్, యూజువల్గా గ్రేడ్ 2 టాన్సిల్స్ అనేవి నార్మల్ అన్నమాట. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాని మీద చిన్న చిన్న బొక్కలుగా అలా ఉంటాయి అనమాట. దాన్ని టాన్సిలర్ క్రిప్ట్స్ అంటాం. ఈ టాన్సిల్స్ ఏంటంటే మనకి బేసిక్గా ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయండి. అంటే నార్మల్ టాన్సిల్స్ నుంచి మన లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేయటం వలన ఆ లింఫోసైట్స్ అనేవి ఇన్ఫెక్షన్స్కి అగైనెస్ట్గా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వలన మన బాడీకి రెసిస్టెన్స్ని పెంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది అన్నమాట. యూజువల్గా మనకి అక్యూట్ టాన్సిలైటిస్ అయితే ఎమ్మటే పిల్లోడు బాగా వీక్ అయిపోతారండి. ఎందుకంటే సాధారణంగా పిల్లల్లోనే వస్తుంది, పెద్దోళ్ళు కూడా వస్తుంది. కానీ టాన్సిలైటిస్తో పాటు ఫెరెంజైటిస్, టాన్సిల్లో ఫెరెంజైటిస్ అంటాం. పిల్లల్లో మటుకి టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్సే వస్తుంటాయి అన్నమాట. బాగా వీక్గా ఉంటారు, జ్వరం ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంటాయి అన్నమాట, థ్రోట్ పెయిన్ ఉంటుంది, తినలేకపోతుంటారు, లిక్విడ్ తాగుతున్నా కూడా చాలా నొప్పి వస్తున్నట్టు ఉంటుంది. ఇలా బేసిక్గా ఏంటంటే పెయిను, ఫీవరు, మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంచెం మాట్లాడినా, మింగుతున్నా కూడా వాళ్ళకి ఈ మూమెంట్స్తో పాటు ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన బాగా పెయిన్ వస్తుంది అన్నమాట. దీన్ని ఎక్యూట్ స్టేజ్ అంటాం. ఈ ఎక్యూట్ స్టేజ్ తర్వాత 1-2 రోజుల తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా పెయిన్ తగ్గినట్టుంటుంది, బాడీ పెయిన్స్ తగ్గినట్టుంటాయి, కానీ జ్వరం కంటిన్యూ అవుతుంటుంది, గొంతులో నొప్పి కూడా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే ఈ వైరల్ బ్యాక్టీరియల్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. టాన్సిలైటిస్ సర్వసాధారణంగా మామూలు వైరస్ల కారణంగానే వస్తుంది. అయితే బ్యాక్టీరియా సంబంధమైన ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు. టాన్సిలైటిస్కు దారితీసే బ్యాక్టీరియాలలో సర్వసాధారణమైనది స్ట్రెప్టోకోకస్ పయోజెన్స్. ఇదే గొంతులో వాపుకు, నొప్పికి దారితీస్తుంది. అయితే టాన్సిల్స్కి కారణమయ్యే బ్యాక్టీరియాలు ఇంకా కొన్నున్నాయి. అసలు టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ ఎందుకు సోకుతుందనేది కూడా ప్రశ్నే. మన రోగ నిరోధక శక్తికి తొలి చిరునామా టాన్సిల్స్. బ్యాక్టీరియా, వైరస్ నోటి గుండా దేహంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా అడ్డుపడేది టాన్సిల్స్.
ఈ కారణం వల్లనే వాపు, నొప్పి కనబడేది ముందుగా టాన్సిల్స్లోనే. అయితే ఎదిగే కొద్దీ రోగనిరోధక శక్తి బాగా పెరగడం వలన టాన్సిల్స్ సమర్థంగా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటాయి. అందుకే పెద్దవాళ్లలో టాన్సిలైటిస్ రావడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. బ్యాక్టీరియా కారణంగా సోకే టాన్సిలైటిస్ సాధారణంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లలకొస్తుంది. స్కూల్కెళ్లే వయసులో తోటివాళ్లతో బాగా దగ్గరగా ఉండడం, తరచూ బ్యాక్టీరియాకు, వైరస్కు అనువుగా ఉండడం వలన టాన్సిలైటిస్ వస్తుంది. దీనివల్ల ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, నిద్రలో కూడా ఇది సమస్యగా తయారై తరచూ నిద్ర పట్టకపోవడం చూస్తుంటాం. ఒక్కోసారి ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉన్న కణజాలానికి కూడా సోకవచ్చు. టాన్సిల్స్ కి కారణం స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అయినప్పుడు చేసే యాంటీబయాటిక్ చికిత్స అసంపూర్తిగా ఉంటే కొన్ని అరుదైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందులో ముఖ్యమైనది రుమాటిక్ ఫీవర్. అది గుండెను, కీళ్లను, ఇతర కణజాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో మూత్రపిండాలు దెబ్బతిని రక్తంలోని మలినాలను శుద్ధి చేయలేకపోవచ్చు. పిల్లల్ని ప్రాథమిక లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్కి చూపించాలి. అవసరమైతే చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లాలి. లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి, జ్వరం వచ్చిందా, ఆహారం మింగటంలో ఇబ్బంది కనిపిస్తోందా, వేణ్నీళ్లు తాగడం, నొప్పి నివారణ మందులు వాడటం వలన ఫలితమేమైనా కనిపించిందా, టాన్సిల్స్ ఉన్నవాళ్ల దగ్గరలో గడిపినట్టు గుర్తించారా? ఇలాంటి ప్రశ్నలతో సమస్యను నిర్ధారించే ప్రయత్నం చేస్తారు. అవసరాన్ని బట్టి కొన్ని పరీక్షలు కూడా చేయిస్తారు. సాధారణంగా ఏంటంటే ఈ టాన్సిలైటిస్ మనం బిగినింగ్ నుంచి చూసుకున్నట్టయితే చాలా మంది ఏమంటారంటే ప్రీమెచ్యూర్ బేబీస్, అంటే మెచ్యూరిటీ లేకుండా పుట్టిన బేబీస్లోనూ, వేరే కంజెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే వేరే విధంగా మన పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్లోనూ పుట్టుకప్పుడు ఏమవుతుందంటే జాండిస్, ఎన్సెఫ్ అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు కానీ కంజెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ రెసిస్టెన్స్ ఓవరాల్గా తగ్గి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎస్పెషలీ టాన్సిలైటిస్ మనం సాధారణంగా చూసినట్టయితే ఎక్కువ మందికి స్కూల్ గోయింగ్, అంటే జస్ట్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే వీళ్ళు పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంటారు, మల్టిపుల్ పిల్లలకి వాతావరణానికి, బయట వాతావరణానికి కూడా ఎక్స్పోజ్ అవుతుంటారు అనమాట. వాళ్ళకి రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి ఈ ఎక్స్పోజర్తో టైం పడుతుంది అనమాట. ఇట్నే స్కూల్లో మనకి 50 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి ద్వారా ఒకరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట, స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. అంటే ఇది బేసిక్గా ఏంటంటే ఇన్హలేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అంటే గాలి వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. చాలా తక్కువ మందికి వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. టాన్సిల్స్ ని చిన్నపిల్లల్లో సులభంగానే గుర్తుపడతారు. ఆ వయసులో వచ్చే వ్యాధుల్లో ఇది ఒకటి కావడం అందుకో కారణం. అయితే ఎలాంటి ఇన్ఫెక్షన్ వలన వచ్చింది తెలుసుకుంటే దానికి తగిన చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ఖచ్చితమైన నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు కూడా తప్పనిసరి కావచ్చు. టాన్సిల్స్ లక్షణాలు గుర్తుపట్టడం చాలా సులభం. అందువల్ల చాలా సందర్భాల్లో నేరుగా డాక్టర్లు చూసి చెప్పేస్తారు. అయితే గొంతులో జిగట శాంపిల్ తీసి ల్యాబ్లో పరీక్షించి ఇన్ఫెక్షన్ ఫలితమా లేదా బ్యాక్టీరియా కారణమా అనే విషయంలో నిర్ధారణకు వస్తారు. చికిత్స అవసరం లేని టాన్సిల్స్, యాంటీబయాటిక్స్తో నయమయ్యే టాన్సిల్స్ ఈ పరీక్షతోనే గుర్తుపడతారు. మందులు పూర్తి కోర్సు వాడకుండా నిర్లక్ష్యం చేస్తే అది మరిన్ని సమస్యలకు దారితీయొచ్చు. అనుభవమున్న డాక్టర్లు టాన్సిల్స్ ని చూడగానే గుర్తించగలుగుతారు. గొంతు నొప్పి అనగానే ఒక టార్చ్ లైట్ తీసుకుని గొంతు లోపల ఆ వెలుగులో చూస్తూ నిర్ణయిస్తారు. ఒక్కోసారి చెవుల్లో, ముక్కులో కూడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడా పరిశీలిస్తారు. ఇక ప్రత్యేకమైన పరీక్షల విషయానికొస్తే గొంతులో నుంచి అక్కడ జిగట శాంపిల్ సేకరించి అక్కడ స్రవిస్తున్నదేమిటో ల్యాబ్లో పరీక్ష చేయిస్తారు. ముఖ్యంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఆచూకీ కనుక్కోవడానికి ఈ పరీక్ష అవసరమవుతుంది. సంపూర్ణ రక్తకణ లెక్కింపు లేదా సిబిసి అనేది మరో పరీక్ష. కొద్దిపాటి రక్తం శాంపిల్తో జరిపే ఈ పరీక్షలో రకరకాల రక్తకణాల లెక్క తేలుతుంది. వీటి సంఖ్య మామూలుగా ఉండి ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి అనే అంశాల ఆధారంగా అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన జరిగిందా, వైరస్ ఇన్ఫెక్షన్ వలన జరిగిందా అనేది తేలిపోతుంది. టాన్సిలైటిస్ని డయాగ్నోజ్ చేయడం చాలా సింపుల్ అండి. పేషెంట్ చెప్పంలోనే థ్రోట్ పెయిన్, ఎస్పెషల్లీ పిల్లలు, జ్వరము ఉందనంలోనే ఎక్కువ మందికి అది టాన్సిల్ ఇన్ఫెక్షన్ అండి. నువ్వు ఒకసారి నోరు తెరిచి కొంచెం టంగ్ డిప్రెసర్ పెట్టి లైట్తో చూసినట్టయితే ఇమీడియట్గా టాన్సిల్స్ అన్నీ పెద్దగా ఉంటాయి. దాని మీద ఎర్రటి పూతలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, కంజెషన్ అంటాం. దాంతోపాటు ఆ క్రిప్ట్ డెబ్రీస్ ఉంటాయి, దాంట్లో పసి పట్టడం కానీ లేదంటే డెబ్రీస్ ఎక్యుములేట్ కావడం కానీ ఎల్లోయిష్ మెటీరియల్ ఉంటుంది అనమాట. సో టాన్సిల్ ఇన్ఫెక్షన్ని డయాగ్నోజ్ చేయడం చాలా ఈజీ అండి.
టాన్సిల్ పెద్దగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, ఆ క్రిప్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎక్యూట్ స్టేజ్లో అయితే మొత్తం వైట్ స్లఫ్ ఏరియాతో కవర్ అయి ఉంటుందండి. దాన్ని మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం. అది ఇంకా డేంజర్, ఒక్కోసారి అది డిప్తీరియా కూడా అయ్యి ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మేము దాన్ని టెస్ట్ చేసుకొని కూడా డిప్తీరియాని రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట. వైరస్ ఇన్ఫెక్షన్ వలన వచ్చిన టాన్సిలైటిస్ కావచ్చు, బ్యాక్టీరియా వలన వచ్చిన వైరలైటిస్ కావచ్చు. ఇంటి దగ్గర కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ విధంగా వాళ్లు త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది. మామూలు వైరస్ వలన మాత్రమే టాన్సిలైటిస్ వచ్చిందని డాక్టర్ అభిప్రాయపడితే అప్పుడు మామూలుగానే తగ్గిపోతుంది. వారం 10 రోజులు పట్టవచ్చు. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని కూడా లేదు. అయితే పిల్లలు ఎక్కువగా విశ్రాంతి తీసుకునేట్టు చూడాలి. అంటే కావలసినంతసేపు నిద్రపోవడాన్ని ప్రోత్సహించాలి. ఆహారంలో వీలైనంత మేరకు ద్రవాలు ఉండేట్టు చూడాలి. గొంతు పొడారిపోకుండా మంచినీళ్లతో సహా ద్రవరూపంలో ఏదో ఒకటి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఆ విధంగా డీహైడ్రేషన్ నివారించినట్టవుతుంది. వీలైనంత వరకు ఆ ద్రవాలు వేడిగా ఉంటే మంచిది. ఇది సాధారణంగా ఏంటంటే ఎక్యూట్ టాన్సిలైటిస్ పేషెంట్ సివియర్ కండిషన్లోనే ఎక్కువ మంది వస్తుంటారండి. యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఎనాల్జిక్స్ ఇస్తాము, యాంటీస్టమినిక్స్ ఇస్తాము, దాంతోపాటు యాంటీ యాసిడ్స్ కూడా ఇస్తామండి. ఎందుకంటే ఈ పెయిన్ ఉన్నప్పుడు స్ట్రెస్తో పాటు మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఆ యాసిడ్ రిఫ్లెక్స్ కూడా ఉంటుంది అనమాట. యాంటీ యాసిడ్స్ ఇస్తాం. లోకల్ థ్రోట్ గార్గుల్స్ అంటాం. ఇది పెయిన్ కిల్లర్కి ఎనాల్జిక్ గార్గుల్స్ ఇస్తాము, యాంటీసెప్టిక్ గార్గుల్స్ ఇస్తాం అనమాట. సో సాధారణంగా వీటికి ఏమవుతుందంటే యాంటీబయాటిక్, యాంటీస్టమినిక్స్, లోకల్ గార్గులింగ్ ఇస్తూ పేషెంట్కి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ రెస్ట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ రికవరీ కావడం చాలా టైం పడుతుంది. కంప్లీట్గా రికవరీ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే రెస్ట్ తీసుకోకపోతే బాడీ రెసిస్టెన్స్ పెరగదు. దీంతోపాటు వేడివేడి పదార్థాలు తీసుకోమని చెప్తాం. చల్లటి పుల్లటి వద్దని చెప్తాం. కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తాగమని చెప్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి డీహైడ్రేషన్ అవుతుంటుంది. అదర్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. వాతావరణంలో పొడిగాలి ఉంటే గొంతులో చిరాకుగా అనిపిస్తుంది. కాబట్టి కూలర్ లాంటివి వాడుతూ చల్లటి గాలి ఉండేలా చూసుకోవాలి. 4 ఏళ్లు పైబడిన వాళ్లకైతే చప్పరించే బెళ్లల్లాంటివి ఇవ్వొచ్చు. దగ్గర్లో ఎవరూ పొగతాగకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి, జ్వరం తగ్గడానికి మందులు వాడాలి. నోటి ద్వారా 10 రోజుల పాటు తీసుకునే పెన్సిలిన్ సర్వసాధారణంగా డాక్టర్లు సూచించే యాంటీబయాటిక్. కాస్త ఉపశమనం కనిపించగానే మందులు ఆపేయడం మంచిది కాదు. పూర్తి కోర్సు వాడి తీరాల్సిందే. అలా ఆపేస్తే పరిస్థితి ఒక్కోసారి మరింత విషమించవచ్చు. యూజువల్గా ఈ టాన్సిలైటిస్ నుంచి ఏంటంటే కామన్గా వచ్చే సమస్య ఏంటంటే చీము పట్టడం అండి. ఈ చీము పట్టడం వలన అక్కడ ఉబ్బిపోయి పెరిటాన్సిలర్ యాబ్సెస్ అంటాం, ఆర్ టాన్సిలర్ యాబ్సెస్ అంటాం. సాధారణంగా పెరిటాన్సిలర్ యాబ్సెస్ వస్తాయి అన్నమాట. ఆ వైపు కొండనెల పక్క జరిగిద్ది, బాగా ఉబ్బిద్ది, బాగా నొప్పి వస్తుంటుంది, అస్సలు తినలేకపోతుంటారు, కంటిన్యూస్గా ఏడుస్తాం. దీన్ని పెరిటాన్సిలర్ యాబ్సెస్ అంటాం అన్నమాట. ఇది మటుకి చాలా డేంజర్ కండిషన్ అండి. అమ్మటే మనం దాన్ని గుర్తించి యాబ్సెస్ ఉన్నట్టయితే దాన్ని డ్రైన్ చేసి యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి దాన్ని అమ్మటే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఈ రిపీటెడ్ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే జాయింట్ పెయిన్స్, రొమటైడ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, వాల్నర్ ప్రాబ్లమ్స్, వాల్నర్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ మంచిగా ఉండటం వలన అవసరమైతే సర్జరీ, సో ఓవరాల్గా మేనేజ్మెంట్ ఇంప్రూవ్ కావటం వలన ఈ జాయింట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఒకటి తగ్గగలిగామండి. బట్ చాలా రేర్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ టాన్సిలైటిస్ సెప్టిసిమియాగా కన్వర్ట్ అయ్యి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి అన్ని ఆర్గాన్స్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. ఈ సాధారణంగా ఏంటంటే ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ నుంచి కిందకు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి లెరింజైటిస్, ట్రేకియోబ్రాంకైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ లెరింజైటిస్, ట్రేకియోబ్రాంకైటిస్ ఉన్నప్పుడు పేషెంట్ కొంచెం గాలి తీసుకోవడం ఇబ్బంది ఉండటం, మాట మారటం ఇలాంటిది ఉంటుంది. వాటిని కూడా మనం జాగ్రత్తగా పేషెంట్ని అవసరమైతే ఇంజెక్షన్స్ ఇచ్చైనా కంట్రోల్ చేసుకొని చేసుకోవచ్చు. విశ్రాంతితో అలాగే తగిన ఆహారంతో తగ్గే టాన్సిల్స్ కొన్నైతే యాంటీబయాటిక్స్ వాడి తీరాల్సిన టాన్సిల్స్ ఇంకొన్ని. అయితే కొంతమందిలో తరచూ టాన్సిల్స్ సమస్య పునరావృతం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు సర్జరీ అవసరమవుతుంది. అయితే ఊపిరి పీల్చడంలో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే వాళ్లకు సైతం టాన్సిల్స్ కు సర్జరీ చేస్తారు. ఇది అంటువ్యాధి కాబట్టి పరిశుభ్రత పాటించడం ద్వారా చాలా వరకు టాన్సిల్స్ రాకుండా చూసుకోవచ్చు. అందుకే పిల్లలకు పరిశుభ్రత మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదే పదే టాన్సిలైటిస్ వస్తూ ఉంటే అలాంటప్పుడు శాశ్వతంగా తగ్గించడానికి టాన్సిల్స్ ను తొలగిస్తారు. ఈ సర్జరీని టాన్సిలెక్టమీ అంటారు. మామూలుగా వచ్చే వైరస్ సంబంధమైన ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా వలన వచ్చే టాన్సిలైటిస్ కు యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోతే అప్పుడు కూడా సర్జరీకి మొగ్గు చూపుతారు. ఒకే ఏడాదిలో 7 సార్లు మించి టాన్సిలైటిస్ కనబడినా
సర్జరీ చేసి టాన్సిల్స్ ను తొలగిస్తారు. అయితే ఈ సమస్యే కాకుండా మరికొన్ని ఇతర సమస్యల పరిష్కారానికి కూడా సర్జరీ చేస్తారు. ఊపిరి పీల్చడంలో తరచూ ఇబ్బంది ఎదురవుతూ నిద్రాభంగం కలుగుతూ ఉన్నవాళ్లకు, శ్వాస సంబంధమైన ఇబ్బందులకు టాన్సిల్స్ కారణమైనప్పుడు, మింగుడు పడటం కష్టంగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్తో తగ్గని పుండు తొలగించడానికి కూడా సర్జరీ అవసరమవుతుంది. మామూలుగా అయితే సర్జరీ చేసిన వెంటనే అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. పూర్తిగా కోలుకోవడానికి 2 వారాలు పట్టవచ్చు. బేసిక్గా ఏంటంటే ఈ టాన్సిలైటిస్కి ఈ మధ్యలో కొత్తగా వ్యాక్సిన్స్ వచ్చినాయండి. న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా అనే వ్యాక్సిన్స్. ఇవి ఇప్పుడు ప్రతి పిల్లలకి ఇస్తున్నారు చిన్నప్పుడే 6 months. ఇది మన వ్యాక్సిన్ కోర్సులోనే ఒక భాగం అయిందండి. ఎవ్రీ 5 yearsకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇస్తున్నా, ఎవ్రీ 2 yearsకి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇస్తున్నా ఈ టాన్సిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. ఈ వ్యాక్సిన్స్ ద్వారా మనం అటాక్స్ ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, అదర్ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ కానీ, రెసిస్టెన్స్ తక్కువ ఉన్న బేబీస్ కానీ ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది. ఇప్పుడు కంపల్సరీ ఇస్తున్నారు. రెండోది ఏంటంటే డైలీ సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, అట్లా రోజు 2-3 times మంచిగా ఎండలో ఒక పావు గంట, ½ an hour ఆడిచ్చిన, పిల్లలు ఎక్స్పోజ్ అయినా, ఆడుకుంటున్నా, బాడీ వార్మప్ అయ్యి బాడీ రెసిస్టెన్స్ పెరుగుతాయి. ఈ థ్రోట్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. ఎస్పెషల్లీ చిల్లుడు పదార్థాలు ఇవ్వద్దండి. ఐస్ వాటరు, ఐస్ క్యూబ్స్ ఇలాంటివి ఇవ్వద్దన్నమాట. దానికన్నా కూడా నార్మల్ టెంపరేచరే కానీ కొంచెం వార్మ్ డైట్ కానీ ఇస్తున్నట్టయితే ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. టాన్సిలైటిస్ ఒక అంటువ్యాధి. అలా వ్యాధి వ్యాపించడానికి కారణమైన వైరస్, బ్యాక్టీరియాలకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకరమైన విధానాలను అవలంబించడం ద్వారా ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఇది పిల్లలకొచ్చే వ్యాధి కాబట్టి స్కూల్లో ఎలా ఉండాలో కూడా పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి. టాయిలెట్కి వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినడానికి ముందు చేతులు కడుక్కోవడం, తాగే గ్లాసులు, వాటర్ బాటిల్స్ ఇతరులవి వాడటం లాంటివి మంచిది కాదనే స్పృహ పిల్లల్లో పెంచాలి. టాన్సిలైటిస్ వచ్చినట్టు గుర్తించిన వెంటనే టూత్ బ్రష్ మార్చాలి. అదేవిధంగా స్కూలుకు పంపడం కూడా మానేయాలి. తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు కర్చీఫ్ వాడటం కూడా తప్పనిసరిగా పిల్లలకు నేర్పాలి. తుమ్మినా, చీదినా ప్రతిసారి చేతులు కడుక్కోవడం లాంటివి అలవాటు చేయాలి. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సమస్య కాబట్టి నివారణ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఈ జాగ్రత్తలన్నీ పరిశుభ్రతతో ముడిపడినవి కాబట్టి తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు కూడా పిల్లలకి చెప్పడంతో పాటు వాటిని తప్పకుండా పాటించేట్టు చూస్తే టాన్సిలైటిస్ను చాలా వరకు నివారించవచ్చు. ఒకవేళ ఎవరికైనా వచ్చినా అది మరింత మందికి వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ టాన్సిల్స్తో బాధపడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటేక్ అడెక్వేట్గా ఇవ్వాలండి. ఎస్పెషల్లీ లిక్విడ్ డైట్ ఇవ్వాలన్నమాట. లిక్విడ్ వామ్ డైట్, కొంచెం వేడిగా ఉన్నది ద్రవ పదార్థాలను ఇవ్వాలని. లేకపోతే ఏంటంటే వాళ్ళకి తినడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇది ఇచ్చి వాళ్ళని రెస్ట్ ఫేజ్లో ఉంచాలి. ఏం పనులు పంపించకుండా మంచిగా తినటం, పనుకోవటం, ఏదో కాసేపు ఇంట్లోనే కూర్చోవటం, ఇలా వాళ్ళకి ఓవరాల్గా ఏంటంటే గుడ్ కండిషన్స్ ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బాడీ రెసిస్టెన్స్ పెరిగి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. మనం మందులు ఇచ్చిన ఆ మందులు కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోమని చెబుతాం అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగమని. ఎందుకంటే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ అప్పుడు డీహైడ్రేషన్ వచ్చేసి పేషెంట్కి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో కొంచెం వాటర్ కూడా కొంచెం ఏదో వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ కొద్దిగా ఎక్కువ సార్లు తాగమని చెప్తాం అనమాట. మంచిగా నిద్రపోమని చెబుతాం. ఈ స్లీప్ కండిషన్స్లో ఏమవుతుందంటే బాడీ రెస్టింగ్ ఫేజ్కి వెళ్ళి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. టాన్సిలైటిస్ అనేది భయంకరమైన సమస్య కాకపోయినా చిన్నపిల్లల్లో రావడం వలన వాళ్లు చెప్పుకోలేక బాధపడటం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సమస్య కాబట్టి వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాధి వచ్చిన తరువాత కూడా తగిన విశ్రాంతి ఇవ్వడం, యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే పూర్తి కోర్సు వాడటం ద్వారా శాశ్వత ఉపశమనం పొందడానికి ప్రయత్నించాలి. ఇదండి ఈనాటి ఆరోగ్యమస్తు. రేపటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మరొక హెల్దీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.
ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.